ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम हनुमते नमः। यावन्नंदी భక్త మహాశైలకి తెలియజేయడం ఏమిటంటే ఈ నెల 7వ తేదీ ఆదివారం రోజున మనకి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించినది। ఈ చంద్రగ్రహణము రాత్రి 9:56 మొదలుకొని అలాగనే రాత్రి 1:26 వరకు ఉంటుంది। ఈ గ్రహణం అనేది ఈ సంవత్సరం చాలా పెద్ద గ్రహణం ఇది। ఈ గ్రహణం అనేది రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు। అంటే రాహు ఆ చంద్రుణ్ణి చంద్రగ్రహణం సంభవించింది కనుక ఈ నక్షత్రాలు ఏమేమి వచ్చాయి అంటే ప్రత్యేకంగా ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము, అలాగనే పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశి వాళ్ళకి సంభవించింది కనుక ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా ఆ రోజు కాకుండా మరుసటి రోజున ఏదైనా దైవారాధన చేసుకుంటూ ఉండాలి। దైవారాధన అంటే ప్రత్యేకంగా శివుడికి తైలాభిషేకంగా శివునికి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది। అలాగనే ఈ కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏ నక్షత్రం అయితే జన్మ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం వాళ్ళు జపం చేసుకుంటే చాలా మంచిది। ఇది కాకపోయినా సరే మరుసటి రోజున వాళ్ళు కిలోంబావు బియ్యము, అలాగనే వెండి చంద్రబింబము, అలాగనే మినుములు, కిలోంబావు మినుములు దానం చేసిన ఆ దోషం అనేది తొలగిపోతుంది। ముఖ్యంగా ఏమిటంటే ఈ గ్రహణం సంభవించినప్పుడు బాగా వైదికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉపాసన మార్గం అంటే గ్రహణ సమయంలో మనం ఏదైనా ఉపాసన చేసేవాటైతే అది శీఘ్రంగా కార్యం దాలుస్తుంది। అందువల్ల ముఖ్యంగా గాయత్రి మంత్రం బాగా జపం చేసుకోవడం, లేకపోతే ఆ సమయంలో విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ అలాగనే మంత్రం అంటే వేదపారాయణం కాదు, గురువులు ఉపదేశించినటువంటి మంత్రాలు ఉంటాయి, మంత్రోపదేశం, ఆ మంత్రాన్ని ఉపదేశం చేసుకున్నా సరే చాలా మంచి ఫలితం అనేది ప్రసాదిస్తారు। ఈ గ్రహణ సమయంలో మనం ఏ జపం చేసుకుంటే అది శీఘ్రంగా ఎక్కువగా ఫలితం వస్తుంది। అందువల్ల భక్తులందరూ కూడాను గమనించవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరు కూడాను గ్రహణం గురించి యూట్యూబ్లో కానీ తర్వాత ఎక్కడైనా సరే మనకు తెలియజేస్తుంటారు, ఇట్లా వస్తుంది దీనివల్ల ఇది జరుగుతుందని చెప్పి కొంతమంది భయపెడుతూ ఉంటారు। దాని గురించి భయపడవలసిన పని లేదు। ముఖ్యంగా ఈ గ్రహణాలు అనేవి మానవుడు బాగా జపం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మంచి విషయం। అలాగనే భక్తులందరూ కూడాను మీరు మరుసటి రోజున దేవాలయాన్ని దర్శించుకొని మీ యొక్క గోత్రనామాలతో అర్చన చేయించుకున్న మంచి ఫలితం కలుగుతుంది। అందువల్ల ఈ గ్రహణ సమయాన్ని భక్తులందరూ కూడాను ఉపయోగించవలసిందిగా కోరుతూ ఉన్నాము। ఈ గ్రహణము ఈ నెల 7వ తేదీ ఆదివారము రాత్రికి 9:26 ప్రారంభమై అలాగనే 1:26 వరకు ఉంటుంది, దాదాపుగా 3 గంటల సేపు ఉంటుంది। ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను కనుక భక్తులందరూ కూడాను ఆ సమయంలో దేవాలయాలన్నీ కూడా సాయంకాల సమయంలో దేవాలయాలన్నీ కూడాను మూసివేయబడతాయి। అందువల్ల దేవాలయాలు అనేవి ఆ రోజున బంద్ ఉంటుంది, సాయంత్రం పూట మళ్ళీ యథాప్రకారంగా మరుసటి రోజు తెరుస్తారు। మళ్ళీ దైవ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం। జై శ్రీరామ్, జై శ్రీరామ్।